చరిత్ర పుటల్లో చరిత్ర ఉన్నంత వరకు భారతదేశంలో నిలిచిపోయే పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చరిత్రకారుడిగా మిగిలిపోయే నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభతరుణంలో మనందరం కూడా గర్వంగా కాలరగరేసుకుని ప్రజల గుండెల్లో 5 కోట్ల మంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఏకైక నేత ఎవరైనా ఉన్నాడు అని అంటే మన లీడర్ జగన్ అన్నని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పవలసిన తరుణం. ఆ రోజు ఆవిర్భావం. ఈరోజు దేశం మొత్తం కూడా మన పార్టీ వైపు చూస్తా ఉంది. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా జగనన్న వైపు చూస్తా ఉన్నారు. జగనన్న మహారాష్ట్రంలో కూడా పుడితే బాగుండు, జగనన్న లాంటి ముఖ్యమంత్రి మహారాష్ట్రానికి కూడా ఉంటే బాగుండు. పిల్లల్ని చదివిస్తా ఉన్నాడంట, పేదవాళ్ళని ఆదుకుంటా ఉన్నాడంట, వృద్ధులకి అండగా ఉన్నాడంట, అక్క చెల్లెమ్మలకి బాసటగా ఉన్నాడంట, ప్రతి కుటుంబానికి నేనున్నాను అంటూ భరోసాగా నిలుస్తా ఉన్నాడంట. అటువంటి అన్నయ్య, అటువంటి తమ్ముడు, అటువంటి బిడ్డ మహారాష్ట్రంలో కూడా పుడితే, మహారాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అయ్యుంటే జగనన్న మహారాష్ట్రం కూడా ఇన్ని కోట్ల మంది బాగుపడేవాళ్ళు కదా, ఇన్ని కోట్ల మంది చదువుకునేవాళ్ళు కదా, ఇన్ని కోట్ల మంది ఆరోగ్యప్రదంగా ముందుకు వెళ్లేవాళ్ళు కదా అని చెప్పేసి భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల ప్రజలు జగనన్నని కోరుకుంటా ఉన్నారంటే మన లీడర్ ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడు, ఎంత మనసున్న వాడు ఒక్కసారి మనం అందరం కూడా ఈరోజు ఒక వ్యక్తిని, ఒక వీరుణ్ణి, ఒక ధీరుణ్ణి, ఒక దీశాలిని ఎదుర్కోవాలంటే ఒకటి బలం చాలదు, ఇద్దరు బలం చాలదు. ఇద్దరు కాదు, ముగ్గురు కలిసి వచ్చినా, 30 మంది కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటికి గొప్ప కూలిపోవాల్సిందే. 175 స్థానాలు మనం విజయం సాధించబోతా ఉన్నాం. రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నాం. కుప్పంతో సహా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోబోతా ఉన్నాడు. ఈ మంగళగిరి గడ్డ మీద లోకేష్ ని చిత్తుగా ఓడించబోతా ఉన్నాం. ఇది జరిగి తీరుతా ఉంది. ఈరోజు ఎన్ని సర్వేలు చెప్పినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీస్తుంది. మళ్ళా వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో ముఖ్యమంత్రిగా కాబోతా ఉన్నాడని చెప్పేసి ప్రతి సర్వే చెప్తా ఉంది. ఈ రోజు మనం కంకణ బద్దులో ఉండాలా. ఈ నెల రోజుల పాటు, ఈ 40 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలా. గుంట నక్కలు చేసే రాజకీయాలకి, తోడు దొంగలు చేసే రాజకీయాలకి కనిపెట్టుకొని ఉండాలా. అందరినీ కూడా తుదా ముట్టించే కార్యక్రమంలో మనం ముందడుగు వేయాలా. జగనన్న ఉంటేనే మనకు భవిష్యత్తు, మనకి కాదు 5 కోట్ల మంది తెలుగు ప్రజలకి భవిష్యత్తు ఒక జగనన్న మాత్రమే అని చెప్పేసి మనం చాటి చెప్పాలా. ప్రతి గడపలో అభివృద్ధి జగనన్న వాళ్ళే, ప్రతి ఇంట్లో అభివృద్ధి జగనన్న వాళ్ళే, ప్రతి గ్రామంలో అభివృద్ధి జగనన్న వాళ్ళే అని చెప్పేసి మనం అందరం కూడా చాటి చెప్పాలా. ఈ రోజున గర్వంగా తల ఎత్తుకొని తిరుగుతా ఉన్నాం. ప్రజలకి మేలు చేశాం కాబట్టి, ప్రజలకు మంచి చేశాం కాబట్టి, ప్రతి గడపకెళ్లి అక్క చెల్లిని పలకరిస్తా ఉన్నాం, ప్రతి గడపకెళ్లి అవాసాలను పలకరిస్తా ఉన్నాం. మేలు చేశాం కాబట్టి, మంచి చేశాం కాబట్టి భారతదేశంలో 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరైనా సరే, ఏ లీడర్ అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయమన్నా దమ్మున్న నాయకుడు మన జగనన్న మాత్రమే. ఇది మనకి గర్వకారణం. దయచేసి మనందరం కూడా కంకణ బద్దులమై ఉండాలా. ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ మహనీయుడి ఆశీస్సులతో, ఆ మహనీయుడి అడుగుజాడలతో ఈరోజు మన జగనన్న చేస్తున్న ప్రయాణంలో రాష్ట్రం మొత్తం కూడా ఒకటవ్వాలా. ఈ రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, కాపు అన్నలు, తమ్ముడు అందరూ కూడా ముక్త కంఠంతో జగనన్న వెంట నడుస్తా ఉన్నారంటే ఈరోజు జగనన్న బలం,
మనమే 5 కోట్ల మంది ప్రజలే జగనన్న బలం. ఈరోజు జగనన్న మన కోసం ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఒక్కడిగా మొదలయ్యాడు, ఒక్కడితోనే స్టార్ట్ అయింది మన ప్రయాణం. ఇన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే మన మహానేత, మన జన నేత జగనన్న మాత్రమే. ఈరోజు మనకి ఐకాన్ జగనన్న, మన వీరుడు, మన ధీరుడు, మన దిశాదే, మనకి దమ్మున్న లీడర్ జగనన్న నాయకత్వంలో మనం అందరం ప్రయాణం చేయాలి. రేపు జరగనున్న ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో మనం అందరం కూడా గెలవాలని చెప్పి చెప్పుకుంటూ ఓటే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఓటే లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లాంగ్ లివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లాంగ్ లివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. శాసన మండలి సభ్యురాలు సోదరిమణి